సో హాయ్ గైస్, మన 100 డేస్ ఆఫ్ మజిల్ సిరీస్లో డే 75 అండ్ ఈరోజు మన వర్కౌట్ లెగ్ అండ్ షోల్డర్. సో లెగ్లో చాలా డిసప్పాయింట్ అయితే ఉన్నాం. ఎంత పూజ చేస్తున్నా లెగ్స్లో కనీసం 1% కూడా ఏమనిపిస్తలేదు. సో దానికోసం ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా అయితే చెయ్యాలి. బట్ ఎంత చేస్తున్నా అయితే ఎండ్ ఆఫ్ ది డేకి కనిపిస్తుంది, అది మెయిన్ థింగ్. అలా చూస్తున్నా లేదు బ్రో. సో ఓకే, బట్ ఎనీవే కొంచెం మంచిగా పుష్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా కార్స్ కూడా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాం. అండ్ చెప్పా కదా క్రియేటిన్. సో లాస్ట్ 20 డేస్ని కొంచెం స్టాప్ చేయాలి. లైక్ ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకుంటున్న క్రియేటిన్ వచ్చేసి లైక్ 2 డేస్కి వన్స్ అయితే తీసుకుంటాను. లైక్ ఒకేసారి కట్ చేయడం కన్నా 2 డేస్కి 3 డేస్కి అట్లా అట్లా కట్ చేసుకుంటూ వస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మన ఒక 15 to 10 డేస్ని కొంచెం వాటర్ క్వాంటిటీ అయితే కొంచెం తగ్గించి తీసుకుంటాను. సో అందుకోసం ఈ క్రియేటిన్ అయితే కొంచెం డే బై డే తగ్గిస్తూ రావాల్సి వస్తుంది. అండ్ లెగ్లో ఎందుకు డిసప్పాయింట్ అవుతామంటే, సో మనం బల్క్ చేసేటప్పుడైనా కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా మ్యాక్స్ కాదు 90% ఆఫ్ ది ఫ్యాట్ స్టోర్ అయ్యేది లెగ్స్ అండ్ ఈ బెల్లీ ఫ్యాట్స్ ఇక్కడ ఎక్కువ స్టోర్ అవుతుంది. కాబట్టి కొంచెం లెగ్ని చేసేటప్పుడు కొంచెం అంత స్పీడ్గా రిజల్ట్స్ అయితే కనిపించవు. సో రిజల్ట్స్ కనిపిస్తలేదని దాన్ని అవాయిడ్ చేయకండి. దాన్ని అవాయిడ్ చేస్తా ఉంటే అప్పర్ బాడీ హైలైట్ కనిపించి లోవర్ కొంచెం వీక్గా ఉంటే చూడడానికి నువ్వు స్ట్రెంత్ కూడా చాలా వీక్ అయిపోతావు. సో లెగ్ని కూడా మంచిగా పుష్ చేయండి, రిజల్ట్స్ రాకుండా పర్లేదు. చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఒకరోజు అయ్యే వస్తాయి. ఓకే, సో ఇంకా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. చేస్తూ మాట్లాడితే మీకు కొంచెం లేకుండా చూడాలనిపిస్తుంది. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్. లెగ్ రైస్. సో ప్రతి మజిల్ని వీక్కి 2 times టార్గెట్ అయ్యేలా చూసుకోండి. నేను లెగ్ని మొత్తం స్కిప్ చేస్తే ఫ్యాట్ ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోతుంది మీ లెగ్. సో లెగ్ని కొంచెం కివర్ తీసుకొచ్చి పైకి ఎక్స్టెన్స్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, లైక్ మీ స్క్వాట్స్ మంచి షేప్ అయితే బిల్డ్ అవుతుంది. లైక్ ఈ మజిల్ కదా కొంచెం మంచిగా ట్రిగర్ అవుతుంది. సో లైక్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల. ఓకే, అండ్ నెక్స్ట్ అది చేసినంత మాత్రం అయిపోదు, దానికి కాంబో కూడా యాడ్ చేసుకుంటే లెగ్ మంచిగా బర్న్ అవుతుంది. ఓకే, కమాన్. ఓకే, 1 more. సో కాంబో యాడ్ చేస్తే మంచిగా బర్న్ అవుతుంది. సాఫ్ చేస్తే యూజ్ ఏమి. ఓకే, 1 more.
Okay, same. కన్ఫర్మ్గా దోశ అవుతుంది, బట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఫెయిల్ హెడ్ చేసేటప్పుడు ఎంత హెవీ లిఫ్ట్ చేస్తున్నది మ్యాటర్ కాదు. ఎండ్ ఆఫ్ ది సెట్కి మీరు మంచిగా ఫెయిల్ హిట్ చేస్తున్నారు కదా అనేది బేస్ ఉంటుంది. ఓకే, వాయిస్ కొంచెం నాయిస్ వస్తుంది. బట్ ఏం వర్క్ వచ్చేసా కొంచెం సన్నగా దొరుకుతుంది. కార్లో చేసుకుంటే కటింగ్ దగ్గర కొంచెం లైక్ చేసుకున్నప్పుడు బోర్డు ఇంకా సో మ్యాక్స్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఫస్ట్
ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు స్కిప్ అయితే చేశాను. సో కొంచెం మనం వచ్చారా ఆల్రెడీ చాలా లోపల ఉంది. వెయిట్స్ని తగ్గించాను, చేయడానికి ట్రై చేయండి. ఓకే, అంటే ట్రై కావాలంటారా? ఎంత 20 ఇంజన్స్ ఏమి ఉంటాయా? ఇంజన్లు అంటే ఫస్ట్ 20 డేస్ తినగలరు. ఫస్ట్ 15 రోజులు తింటాం ఏదైనా సరే, తర్వాత ఓకే. నెక్స్ట్ మనం షోల్డర్ ప్రెస్. సో స్టార్టింగ్ షోల్డర్ ప్రెస్ ఎందుకంటే కొంచెం స్ట్రెంత్ అయితే ఇప్పటికే పీక్స్లో పడిపోయింది. సో కొంచెం పుష్ చేసుకుంటాం కాబట్టి స్ట్రెంత్ ఏంటంటే కొంచెం లోలో ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ప్రిఫర్ చేస్తాం. అండ్ ఫ్యాట్ లాస్లో మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది కొంచెం తగ్గిస్తేనే కొంచెం ఫ్యాట్ లాస్ అనేది కొంచెం త్వరగా అవుతుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే ఏంటంటే మళ్ళీ సో హెవీ వెయిట్ సెట్ చేయడం వల్ల మజిల్ గ్రోత్ అనేది ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి కొంచెం ఆకలి కూడా కొంచెం ఎక్స్చేంజ్ చేస్తుంది, కొంచెం వాటర్ కంటెంట్ ఇవన్నీ కొంచెం హై లెవెల్కి వెళ్ళిపోతాయి. సో అట్లా కాకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ అవాయిడ్ చేసి ఫెయిల్యూర్ నీట్ చేస్తే సో ఫ్యాట్ లాస్ నీట్గా ఉంటుంది, ప్లస్ మజిల్ కంటెంట్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఓకే, come on. ఇందులో హాలిడే ఏమంటారు? చుట్టి ఓకే, వన్ మోర్. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా తగ్గించాను. సో దానివల్ల మీకు కొంచెం హెల్ప్ అవుతుంది లిఫ్ట్స్ ఫెయిల్యూర్కి ఇచ్చేయడానికి. అమ్మాయి కంపల్సరీ అయిపోతారు కానీ ఇండియాలో అవ్వడం ఓకే, అండ్ ఫైనల్లీ మన షోల్డర్. సో ఇది మన బిఫోర్ సెట్. సో పంప్ అయితే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఓకే,
మీకు పంపు కావాలనుకుంటే ఈ ఎక్సర్సైజ్ మాత్రం మంచి హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, సో నేను తీసుకుంటే 2.5 to 10. ఓకే, 5 సో ఇంతకుముందు మన వీడియో చూసుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ ఎనివే స్టార్ట్. Mamá, vete, hermano. బండి తాగడెక్కడ ఉంటుందో బాగుంటుంది. తాగడెక్కడ ఎవరు ఉంటుందో బాగుంటుంది. ఉత్తప్పుడు తింటారు. ఓకే, సేమ్ రివర్స్. 10, 7, 5, 2. సో మంచిగా పంప్ అయితే వస్తుంది. సో సెంటర్ ఆఫ్ ది మజిల్ కూడా మంచిగా టార్గెట్ అవుతుంది. సేమ్ 1 more. ఫైనల్లీ మన డే 75 బట్ ఏదో ఒకటి సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. కానీ తోలు తీరిపోతుంది, అదే మెయిన్. బట్ ఎనీవే, నువ్వెంత ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసినా సరే కార్డియో మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. సో ఫ్యాట్ లాస్ మెయిన్ థింగ్. సో ఫ్యాట్ లాస్లో మనం లెగ్ వర్కౌట్లో మెయిన్ థింగ్ ఏంటంటే లెగ్లో కొంచెం ఎక్స్ట్రీమ్గా ఫ్యాట్ లెవెల్స్ అయితే హై ఉంటాయి ఓవరాల్ బాడీలో కన్నా, అన్నిటికంటే, అన్ని పార్ట్స్ కంటే. సో ఫెయిల్యూర్ మంచిగా హిట్ అవ్వాలి. ప్లస్ కార్డియో కూడా మంచిగా లైక్ 30 minutes ప్లస్ అయితే మ్యాక్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే కొంచెం ఫ్యాట్ అయితే కొంచెం మంచిగా బర్న్ అవుతుంది. ఓకే, ఎనీవే పోజింగ్ అయితే చూపించాలి, బట్ ఏమనిపిస్తుంది.
ఓకే లెగ్ అయితే అంత సాటిస్ఫాక్షన్ రావాలి. పర్లేదు అనిపించింది ఈరోజు, కొంచెం కొంచెం షేప్స్ కనబడుతున్నాయి. సో హెయిర్ ఉండడం వల్ల మరీ అంత ఎక్స్ట్రీమ్గా అయితే కనిపించదు, బట్ అట్లానే మరి అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. హ్యాండ్ స్ట్రింగ్స్ అయితే కొంచెం వీక్ అయి ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇవన్నీ మనం బిల్డ్ చేయాలి మెయిన్ థింగ్. సో బల్క్ చేసేటప్పుడు ఇవన్నీ కొంచెం ఏవే వీక్ ఉన్నాయో చూసుకొని వాటిని అయితే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే కొంచెం బట్ మంచిగా పుష్ చేయండి. గివ్ అప్ పీకెట్. ఓకే, సీ యూ టుమారో. బాయ్.